హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అభిక్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత నా ప్రొడక్టివ్ డే రొటీన్ పెడుతున్నాను. ఇది నేను సాటర్డే రోజు తీసిన వ్లాగ్. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత నా డే షెడ్యూల్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. అదే ఈ వీడియోలో కానీ వాయిస్ లో కానీ ఎక్కడా లాగ్ లేదు. మీరు మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. రోజులానే నైట్ అలారం పెట్టుకొని మార్నింగ్ 4:30కి అలారం మోగ్గానే నిద్ర లేచాను. చూసారా ఇంకా ఎంత చీకటిగా ఉందో. ఇంక లేవగానే ఇల్లంతా నీట్గా తుడిచి శుభ్రం చేసుకుంటున్నాను. ఇల్లు తుడుచుకోవడం అయిపోయిన తర్వాత లెమన్ హనీ విత్ హాట్ వాటర్ కోసం ఇలాగా పొయ్యి మీద వాటర్ పెట్టేసుకుంటున్నాను. వాటర్ కొంచెం కాగిపోయిన తర్వాత ఈ 1/2 లీటర్ నులివెచ్చటి వాటర్లోని 1/2 లెమన్ అలానే 1 స్పూన్ హనీ వేసుకొని కలిపేసుకొని తాగేస్తున్నాను. మీలో ఎవరైనా వెయిట్ లాస్ చేస్తే ఈ వాటర్ ప్లేస్లో మీరు ఫెనల్ సీడ్స్ వాటర్ కానీ డీటాక్స్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇంకా హాట్ వాటర్ తాగేసిన తర్వాత కాసేపు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఇది వరకు 1 అవర్ ఎక్సర్సైజ్ 1 అవర్ వాకింగ్ చేసేదాన్ని. కానీ ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానో సడన్ గా ఫుడ్ క్వాంటిటీ కానీ అలానే నిద్రపోయే టైము నిద్ర లేచే టైము అంతా చేంజ్ అయిపోయింది కదా. బాడీలోని చాలా చేంజెస్ వచ్చేసాయి. బాగా నీరసం అయిపోయాను. నేను ఆ టాపిక్ మీద డీటెయిల్గా ఇంకో వీడియో తీసి పెడతాను. ఇప్పుడైతే లో బీపీ దాంతోపాటు బ్లడ్ తగ్గిపోవడం వల్ల అంతసేపు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు మాత్రం 1/2 అవర్ ఎక్సర్సైజ్ 1/2 అవర్ వాకింగ్ చేస్తున్నాను. ఇంకా వాకింగ్ చేసి కిందకు వచ్చేసిన తర్వాత కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను. ఎడిటింగ్ అయిపోయిన వెంటనే నిన్న నైట్ సామాన్లు తోమడానికి లేట్ అయిపోయింది. అందుకని మార్నింగ్ ఉంచేసుకున్నాను. ఆ సామాన్లన్నీ మార్నింగ్ తోమేసుకుంటున్నాను. నైట్ పడుకునేటప్పుడు ఈ సామాన్లు తోమేసి పడుకుని పోతే నాకు మార్నింగ్ ఈ పని ఉండదు. ఇంకా పని అయిపోయిన వెంటనే కిందకి వెళ్ళిపోయి వాకిలు తుడిచేసుకొని కడిగేసి ముగ్గు పెట్టేసుకుంటున్నాను. ఆషాఢం వస్తుంది కదా. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని మా అమ్మగారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న గోరింటాకు మొక్కని నాకు కూడా పంపించారు. వాకిలి కడిగిన వెంటనే కొంచెం నీళ్లు పట్టి ఈ మొక్కకు కూడా పోస్తాను. ఈలోపు జీవీఎంసీ మున్సిపల్ వ్యాన్ సౌండ్ వినిపించింది. ఇంక డస్ట్బిన్ తీసి బయట పెట్టేశాను. ఎదురింటి ఆవిడ చెట్టుకి జాంకాయలు కాసాయట, తీసుకొచ్చి ఇచ్చారు. ప్లాస్టిక్ మన ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కూడా నాశనం చేస్తుంది. మార్కెట్కి వెళ్తే గుడ్డ లేదా నార్ సంచులను తీసుకువెళ్ళండి. 6 నుండి 7 లోపు నిద్ర లేచే వాళ్ళకి వేరేగా అలారం అక్కర్లేదు. నాకు జీవీఎంసీ మున్సిపల్ వ్యాన్ అడ్వర్టైజ్మెంట్ పిఏ సిస్టమ్ అలారం. ఇంక ఇంటికి మాప్ పెట్టడానికి వాటర్ నింపేస్తున్నాను. మీకు ఈ రోజు ఒక ప్లాంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి. ఈ లీఫ్ పేరు చంద్రపుడాకు. ఇది యాంటీబయాటిక్ గా పనికొస్తుంది. మెయిన్ గా పీసీఓడి ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఈ లీఫ్ యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఎవ్రీ సాటర్డే అలానే వెన్స్డే నేను ఇంటికి మాప్ పెడతాను అని. ఆ లెక్కన ఈరోజు సాటర్డే కాబట్టి మాప్ పెట్టేస్తున్నాను. ముందు ఒకసారి నార్మల్ వాటర్ తో ఇల్లంతా మాప్ పెట్టేస్తాను. ఆ తర్వాత ఆ వాటర్ వంపేసి మళ్ళీ ఫ్రెష్ గా వాటర్ తీసుకొని ఆ వాటర్ లో ఫినైల్ రాక్ సాల్ట్ వేసుకొని మళ్ళీ సెకండ్ టైం మాప్ పెట్టుకుంటాను. వాటర్ లో రాక్ సాల్ట్ వేసి మాప్ పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది అని అంటారు. అందుకనే రాక్ సాల్ట్ వేసి ఇంకోసారి మాప్ పెట్టేసుకుంటున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను. ఇంటికి తడిగొడ్డు పెట్టిన తర్వాత ముగ్గు పెట్టకుండా ఉంచకూడదు. అందుకనే మాప్ పెట్టిన వెంటనే ముగ్గులు వేసేసుకుంటున్నాను. చాలా మంది ముందు వచ్చి వాకిలి కడిగేసి తర్వాత ఎప్పుడో ముగ్గు పెట్టుకుంటారు. అలా అస్సలు మంచిది కాదంట. వాకిలి కడిగిన వెంటనే ముగ్గు వేసేసుకోండి. ఇక్కడతో క్లీనింగ్ పనులు అయిపోయాయి. అందుకని ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళు నిద్ర లేవలేదు. అందుకే ఇంత ప్రశాంతంగా అవుతున్నాయి పనులన్నీ. ఇంకోటి, తడి హెయిర్ మీద చాలా మంది దువ్వేస్తూ ఉంటారు, జడ వేసుకుంటూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. అలా చేస్తే జుట్టు త్వరగా పాడైపోతుంది. స్కూల్ కాలేజ్ డేస్ లో నేను కూడా అలానే చేసేదాన్ని. అందుకే ఇలా అయిపోయింది జుట్టంతా. అయితే నా హెయిర్ చాలా బాగుండేది. తర్వాత మా పాప ఫీడింగ్ బాటిల్ ఇందాక క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసేసుకుంటున్నాను. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నైట్ కాబోలి శనగలు నానబెట్టుకున్నాను. వాటిని కూడా ఒకసారి కడిగేసుకొని కుక్కర్ లో పెట్టేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఉడకపెట్టేసుకుంటున్నాను.
ఆల్రెడీ నైట్ అంతా సోక్ అయి ఉన్నాయి కాబట్టి 2 విజిల్స్ వస్తే చాలు మెత్తగా అయిపోతాయి శనగలు. ఇంకా పాప ఫీడింగ్ బాటిల్ కూడా బాగా ఉడికిపోయింది. పక్కకు తీసేసి చల్లారిన తర్వాత పాలు పోసి తను నిద్ర లేచాక ఇచ్చేస్తాను. ఆ తర్వాత సాంబ్రాణి ధూపం వేసుకుంటున్నాను దేవుడి మందిరానికి, అలానే ఇంటి మొత్తానికి కూడా. ఈ సాంబ్రాణి పౌడర్ నేను బయట తీసుకున్నది కాదు, ఇంట్లోనే తయారు చేసుకున్నది. మా డాడీ తయారు చేశారు. ఇందులో చాలా ఐటమ్స్ వేశారు. అందుకే బయట తీసుకునే సాంబ్రాణి పౌడర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కొంచెం వేస్తే చాలు మంచి స్మెల్ వస్తుంది. తలస్నానం చేసిన రోజు నేను హెయిర్కి కూడా ధూపం వేసుకుంటాను. అందుకే అన్ని నేచురల్ ఐటమ్స్ వేసి సాంబ్రాణి పౌడర్ తయారు చేశారు. చిన్నప్పటి నుండి అలవాటు ఇది. ఎప్పుడు తలస్నానం చేసినా సరే హెయిర్కి సాంబ్రాణి పొగ వేసుకోవడం. సాంబ్రాణి ధూపం వేసేసుకున్న తర్వాత వెంటనే హెయిర్ ముడి వేసేసుకొని ఇలాగ క్లచ్ పెట్టేసుకోవాలి. అప్పుడు కొంచెమైనా పొగ హెయిర్కి పట్టి మంచి స్మెల్ వస్తుంది. అలానే హెయిర్ గ్రోత్ కూడా పనికొస్తుంది. మా వారు ఇప్పుడే నిద్ర లేచి బ్రష్ చేసి వచ్చారు. ఆయన కోసం కాఫీ కలిపేయాలి. కాఫీ కలపడం కోసం ముందు పాల మీద ఉన్న మేగడంతా తీసేస్తున్నాను. నేను ఇలా మేగడంతా ఒక డబ్బాలో స్టోర్ చేస్తాను. డబ్బా పూర్తిగా నిండిన తర్వాత ఈ వెన్న నుండి నేను నెయ్యి తీస్తాను. ఆ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చూడని వాళ్ళు చూసి ట్రై చేయండి. అలానే మన ఛానల్లో డ్రై ఫ్రూట్ లడ్డూస్ నేను సేల్ చేస్తున్నాను అని చెప్పాను కదా. డ్రై ఫ్రూట్ లడ్డూలో వేసే నెయ్యి బయటది కాదు, ఆవు నెయ్యి. నేను స్వయంగా చేసే నెయ్యినే వాడుతున్నాను. ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో లాస్ట్ లో నేను నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఈ కాఫీ తీసుకెళ్లి మా వారికి ఇచ్చేసిన తర్వాత కుక్కర్ విజిల్ కూడా వచ్చేసింది. ఎయిర్ అంతా పోయిన తర్వాత శనగలు ఇలా పక్కకు తీసేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. సలాడ్ కోసం వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ క్యారెట్, బీట్రూట్, క్యూకుంబర్ అలానే టొమాటో తీసుకున్నాను. ఇందాక బాయిల్ చేసుకున్న కాబోలి శనగలతో పాటు పెరుగు, ఉప్పు, కొంచెం మిరియాల పొడి, లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, లెమన్ వేసేసుకుంటే ఇంకా సలాడ్ ప్రిపేర్ అయినట్టే. ఇక్కడ మీరు ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. ఈ సలాడ్ టమ్మీ ఫుల్ గానే ఉంటుంది, కానీ డైలీ ఇడ్లీ, దోశ, పూరి తినే వాళ్ళకి ఈ సలాడ్ తినడం కొంచెం కష్టమే. ఇంకా మా చిచ్చర పిడుగు నిద్ర లేచింది. మా అమ్మాయి సాటర్డే కదా, తనకి ఈరోజు నలుగు పెట్టి తలస్నానం చేయిద్దామని ఇలా నలుగు పిండిలో కొంచెం పాలు వేసి కలుపుకుంటున్నాను. నలుగు పిండి కూడా నేచురల్ గా ఇంట్లో తయారు చేసిందే, బయట తీసుకున్నది కాదు. తనకి స్నానం చేయించిన తర్వాత తను ఇలాగా దేవుడికి ఒకసారి దండం పెట్టేసుకుంటుంది. తనకి ఇలాగా డ్రెస్ వేసి కొంచెం రెడీ చేసేస్తే పాలు ఇచ్చేస్తే తాగేసి ఆడుకుంటూ ఉంటుంది. నా పనులు అవుతూ ఉంటాయి. మా పాప ఇలా సలాడ్లు లాంటివి తినరు. వాళ్ళకి మాత్రం మామూలుగా ఇలా శనగలు ప్లేట్ లో వేసి ఇచ్చేస్తే తిన్నారు. టైము 11 అలా అవుతోంది. వంట లాస్ట్ కి వచ్చేసింది. జడ వేసేసుకొని కొంచెం బట్టలు ఉన్నాయి, అవి వాష్ చేసేసుకొని పైన ఆరేసుకోవాలి. ఇక్కడ మా ఇంట్లో వాళ్ళ కోసం టమాటా పప్పు, బెండకాయ ఫ్రై చేశాను. నేను వేరేగా ములంకాడ టమాటా కర్రీ చేసుకున్నాను. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఉతికిన బట్టలన్నీ తెచ్చి పైన ఆరేసేసుకుంటున్నాను. ఈ మధ్య ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండెక్కుతుందో తెలియట్లేదు. ఒక క్షణం మబ్బుగా ఉంటుంది, వెంటనే ఎండెక్కిపోతుంది. ఎండెక్కింది కదా అని బట్టలు ఆరేస్తే మళ్ళీ మబ్బెక్కి వర్షం పడిపోతుంది. ఈవినింగ్ 6:30 అవుతోంది. రవ్వ దోశల పిండి కలిపాను. ఇంట్లో వాళ్ళకి రవ్వ దోశలు పోసి పల్లీ చట్నీ చేసి ఇచ్చాను. నేను వేరేగా పుల్కా చేసుకున్నాను. దానికి కాంబినేషన్ గా మధ్యాహ్నం టమాటా పప్పు ఉంది కదా, నేను దాంతో తినేసాను. రవ్వ దోశలు మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇంట్లో వాళ్ళందరివి డిన్నర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ వచ్చిన సామాన్లన్నీ తోమేసుకుంటున్నాను. ఇక్కడ నేను తినడానికి చేసుకునే డిన్నర్ ఎందుకు చూపించట్లేదు అని అంటే, నేను తినే 2 పుల్కాలకి పిడికెడు పిండి పడుతుంది. దానికోసం నేను మళ్ళా మొబైల్ పెట్టి కెమెరా పెట్టి నేను అదంతా షూట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా యుటెన్సిల్స్ అన్ని క్లీన్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ అలానే కౌంటర్ టాప్ నీట్ గా క్లీన్ చేసేసుకొని రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అలానే రేపు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఈ రోజు నైట్ స్ప్రౌట్ సోకింగ్ కి పెట్టేస్తున్నాను. అంతేనండి, ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ 11 అయింది. నేను ఇంకా ఫ్రెష్ అయిపోయి నిద్రపోవాలి. అలా ఎప్పట్లానే రేపు పొద్దున్న 4:30కి లేచి నా రొటీన్ ఇలానే ఉంటుంది ప్రతిరోజు. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.